ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? సెలవులంతా కూడా మీరు సంతోషంగా ఉన్నారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఎండల్లో ఎక్కువగా తిరగకుండా ఇంటి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. అధికంగా నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటిలో పెద్దవారు ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఏసీ ముందర కూర్చుంటున్నారా? ఎక్కువ ఏసీ ఆన్ చేస్తున్నారా? కిటికీలు కూడా తెరవండి, మంచి గాలి వస్తుంది కదా. 24 గంటలు ఏసీలోనే ఉండొద్దండి, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అనుదినము ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నారని దేవుని సేవకుడిగా నేను నమ్ముతున్నాను. చాలా సమయం మీకు దొరికింది కనుక బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆత్మలో బలపడడానికి ప్రయత్నం చేయండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలును తీసుకుని వస్తుందని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. మనలో అనేక మంది సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మన ప్రియులు ఐసీయూలో ఉన్నప్పుడు, అనుకోని విపత్తులు జరిగినప్పుడు అధికంగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాదండి, ఎప్పుడు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రార్థిస్తూ ఉండండి. అప్పుడు సమస్యలేవి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనము. నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, 46వ కీర్తన 1వ వచనంలో ఇశ్రాయేలీల మీదికి శత్రువులు దండయాత్ర చేసినప్పుడు, యూదా దేశమును ముట్టడి వేసినప్పుడు, వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి 1,85,000 మంది సైన్యాన్ని ఒకే రోజు రాత్రి హతమార్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, మనకొక ఆశ్రయ దుర్గం ఉన్నది. మనకు సమస్య కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఆలోచన చేయండి. కోడి పిల్లలు ఎప్పుడైతే గ్రద్ద దగ్గరకు వస్తుందో, దాన్ని గమనించినటువంటి తల్లి కోడి అరుస్తుందో ఒక విచిత్రమైన శబ్దం చేస్తుందంట. ఆ శబ్దం చేసిన తర్వాత తన 2 రెక్కల్ని పైకి తీస్తే కోడి పిల్లలన్నీ కూడా రెక్కల కిందకు వచ్చేస్తాయంట. ఆ కోడి పిల్లలకి ఎవరు చెప్తారు? తల్లి శబ్దాన్ని వినగానే ఏదో ప్రమాదం ఉంది కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి? తల్లి యొక్క రెక్కల క్రిందకి నేను వెళ్ళిపోవాలి. ఆలోచన చేయండి ప్రియులారా, మనకు కూడా సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ఆశ్రయ దుర్గమైన దేవుని యొక్క కరముల కిందకి మనం రావాలి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని, మీ కృపతో నాయన మీరే మాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నారు కనుక ఈ దినం ఎవరైతే నీ చేతుల నీడ కిందికి వస్తున్నారో వారిని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.